హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఆర్ స్టూడెంట్స్. సో ఆల్రెడీ మీ thumbnailలో చూసుంటారు. సో మన ఈ వీడియోలో ఏంటంటే రౌండ్ వైజ్గా చేంజ్ అయిన రూల్స్ ఏంటి, అసలు మనం అప్గ్రేడ్ చేసుకోవాలంటే ఎలాగా, రిపోర్ట్ చేయాలా వద్దా, ఇలాంటి అన్ని చాలా డౌట్స్ అన్ని మారినవి ఏంటి అనేది క్లియర్ కట్గా డెప్త్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చాలా అంటే చాలా బేసిక్ డెప్త్కి వెళ్ళేసి నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన అనమాట ఫ్లో చార్ట్ వైజ్గా. సో మీరు తప్పకుండా మీకు వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, సో దట్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్కి రీచ్ అవుద్ది, వాళ్ళు మళ్ళీ ఇంకొక ఛానల్లో కమెంట్ అయితే పెట్టుకొని ఉంటారనమాట. సో ఈ వీడియో ద్వారా మీకు అంత క్లియర్ కట్ అర్థమవుతుంది. సో స్టార్టింగ్ నుంచి ఎన్ని వరకు చూడడానికి ట్రై చేసి లైక్ చేసి షేర్ చేయండి. సో మీరు చూస్తున్నారు కదా, మనం ఒక ఫ్రీ మెంటర్షిప్ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేస్తాం అనమాట. 24/7 అక్కడ మా టీం మీకు హెల్ప్ చేస్తూనే ఉంటుంది. సో మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉండి జాయిన్ అవ్వాలంటే జాయిన్ అవ్వండి. అండ్ అలాగే చాలా వర్త్ఫుల్ అండి, నేను చెప్తున్నాను. వెళ్ళి జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అయ్యి యూస్ చేసుకోండి. అండ్ లేట్ చేయకుండా మనం వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దామండి. చూస్తున్నారు కదండి, ఫస్ట్ మనం కొత్త రూల్స్ ఏమున్నాయో అవి ఒకసారి మాట్లాడదాము. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి లాస్ట్ ఇయర్ వరకు ఏంటంటే ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ ఫస్ట్ ఫేజ్ వరకే ఉండేది. సో ఈ ఇయర్ ఏంటంటే సెకండ్ ఫేజ్ వరకు అది మార్చారు. సో మీరు ఫస్ట్ ఫేజ్లో ఫ్రీ ఎగ్జిట్ అవ్వచ్చు, అలాగే సెకండ్ ఫేజ్లో కూడా అవ్వచ్చు. బట్ థర్డ్ ఫేజ్లో ఏదైతే సీట్ వస్తుందో అది మీరు పక్కగా జాయిన్ అయితే అవ్వాల్సిందే. అండ్ నెక్స్ట్ చూస్తున్నారు కదా, మీరు అప్గ్రేడ్ చేసుకునేది లాస్ట్ ఇయర్ ఏమో సెకండ్ రౌండ్ వరకు మీరు అప్గ్రేడ్ చేసుకోగలరు. సెకండ్ రౌండ్లో వచ్చిన సీట్ మీకు ఫిక్స్ అయ్యేది అనమాట. ఆ తర్వాత మీరు అప్గ్రేడ్ చేసుకోవడానికి ఉండేది కాదు. సో దాన్ని ఈ ఇయర్ ఏం చేశారంటే థర్డ్ ఫేజ్ వరకు అయితే మార్చారు. సో ఒకసారి మీరు నోట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ చూస్తున్నారు కదా, ఓవరాల్గా పైన చెప్తున్నాను. లైక్ రౌండ్ 1 ఉంటుంది, రౌండ్ 2 ఉంటుంది, మాపప్ ఉంటుంది, స్టే వేకెన్సీ ఉంటుంది. అండ్ కొన్ని పాయింట్స్ మీరు నోట్ చేసుకోవాల్సింది ఏంటంటే వన్ టైం వెబ్ ఆప్షన్స్ అండ్ ఎంబీబీఎస్కి బీడీఎస్కి సపరేట్ వెబ్ ఆప్షన్స్ ఉంటాయి. కానీ రిజిస్ట్రేషన్ అయితే సేమే, ఆల్రెడీ అంతా అయిపోయింది. అండ్ మీరు చూసుకోవచ్చండి, లిమిటెడ్ కాలేజీలు పెట్టుకోవాలని అయితే ఏం లేదు. చాయిస్ ఫిల్లింగ్లో మీరు అన్లిమిటెడ్ పెట్టుకోవచ్చు, కాకపోతే మీకు కావాల్సిన ఫస్ట్లో పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ చూసుకోవచ్చండి, ఎవరైతే స్పెషల్ కేటగిరీలో సీట్స్ మిగిలిపోతాయో అవన్నీ రెస్పెక్టివ్ కేటగిరీస్ కింద అయితే కన్వర్ట్ చేస్తారు. సో అది ఏంటి, ఎలా కన్వర్ట్ చేస్తారు అనేది వీడియో ఎండ్లో నేనైతే పీడిఎఫ్ పెట్టాను, అది కూడా మీకు ఒకసారి అప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నెక్స్ట్ చూస్తున్నారు కదా, అప్గ్రేడేషన్ అనేది ఉండదన్నమాట. వన్స్ మీరు కనుక ఫస్ట్ ప్రయారిటీ ఏదైతే కాలేజ్ పెట్టుంటారో ఆ కాలేజ్లో మీకు సీట్ వస్తే మీరు ఫర్దర్గా ఎట్టి పరిస్థితుల్లో అప్గ్రేడ్ అయితే అవ్వలేరు. ఇంకా అదే ఫిక్స్, మీరైతే తప్పకుండా వెళ్ళి జాయిన్ అయితే అవ్వాల్సిందే. అండ్ నెక్స్ట్ చూస్తున్నారు కదా, ఓవరాల్గా ఫ్లో చార్ట్ అంటే ఎప్పుడు ఏది రిలీజ్ చేస్తారు అనేది లాస్ట్ ఇయర్ బేస్ చేసుకొని నేను క్లియర్ కట్గా చెప్తాను. సో ఇయర్ కూడా మ్యాక్సిమం అలానే ఉండొచ్చు. ఫస్ట్ మీకు కాన్వర్ కోటా మెరిట్ లిస్ట్ వస్తుందండి, ఆ తర్వాత కాన్వర్ కోటా వెబ్ ఆప్షన్స్ వస్తాయి, ఆ తర్వాత రౌండ్ వైజ్ రిజల్ట్స్ ఉంటుంది, ఆ తర్వాత మేనేజ్మెంట్ కోటా మెరిట్ లిస్ట్ అండ్ మేనేజ్మెంట్ కోటా ఫేజ్ 1 వెబ్ ఆప్షన్స్ వస్తాయి, ఆ తర్వాత మేనేజ్మెంట్ కోటా రౌండ్ 1 రిజల్ట్స్ వస్తాయి. దాని తర్వాత ఫ్రీ ఎగ్జిట్ నోటిఫికేషన్ వస్తుంది అనమాట, కాన్వర్ కోటా ఫేజ్ 1ది. దాని తర్వాత కాన్వర్ కోటా రీటైన్ చేసుకోవాలా ఏంటి వద్దా అనేది ఒక నోటిఫికేషన్ వస్తుంది. అండ్ మేనేజ్మెంట్ కోటా ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ అయితే వస్తుంది అనమాట నెక్స్ట్. దీని తర్వాత కాన్వర్ కోటా రౌండ్ 2 రిజల్ట్స్ వస్తాయి. దాని తర్వాత మేనేజ్మెంట్ కోటా ఫేజ్ 2 వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటాను వస్తుంది. అండ్ మేనేజ్మెంట్ కోటా కూడా రౌండ్ 2 సీట్ అలాట్మెంట్స్ అయిపోతుంది. ఆ తర్వాత మనకి సీక్యూ మాపప్ రౌండ్స్ రిజల్ట్స్ అయితే వస్తాయి అనమాట. దాని తర్వాత మేనేజ్మెంట్ కోటా మాపప్ వెబ్ ఆప్షన్స్ నోటిఫికేషన్స్ పెట్టుకోవడానికి ఉంటుంది. దాని తర్వాత మేనేజ్మెంట్ కోటా మాపప్ రిజల్ట్స్ అయితే రిలీజ్ చేస్తాడు. ఆ తర్వాత ఎన్సీసీ రౌండ్ అలాట్మెంట్స్ జరుగుతాయి అనమాట, సీక్యూవి. ఓకేనా. ఆ నెక్స్ట్ మేనేజ్మెంట్ కోటా స్టే వేకెన్సీ జరుగుతాయి. అండ్ అలాగే ఇంకా తర్వాత బీడీఎస్సీ స్టార్ట్ అవుతాయి అనమాట. సేమ్ ఇంతే ఉంటుంది. ఆ తర్వాత మేనేజ్మెంట్ కోటాలో కూడా సేమ్ ఇదైతే ఎలాగుందో బీడీఎస్సీ కూడా సేమ్ అలానే ఉంటుంది. జస్ట్ ఒక ఫ్లో చార్ట్ ఎప్పుడు ఏది రిలీజ్ అవుతుందని మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఒకసారి నోట్ చేసుకోండి. దాని తర్వాత ఇప్పుడు మనం కండిషన్స్ మాట్లాడదామండి. సో ఫస్ట్ మీకు చెప్తున్నాను కదా, ఫేజ్ 1లో రౌండ్ 1 నాకు సీట్ వచ్చిందండి, నేను ఏం చేయాలి, సీట్ రాలేదు నేను ఏం చేయాలి. సో ఫస్ట్ సీట్ రాకపోతే మీరు ఫర్దర్గా సెకండ్ రౌండ్కి కంటిన్యూ అయిపోండి, సింపుల్. అండ్ నెక్స్ట్ నాకు ఇప్పుడు సీట్ వచ్చింది, సో నేను ఏం చేయాలి. ఫస్ట్ ఎవరికైనా డౌట్ ఉండేది, నేను పక్కా వెళ్ళి రిపోర్ట్ అవ్వాలా, అవ్వకుంటే ఏంటి అని. మీరైతే పక్కగా రిపోర్ట్ అవ్వాలండి. మీరు అప్గ్రేడ్ పెట్టుకోవాలన్నా లేదు ఆ సీట్ నాకు ఫిక్స్ చేసుకోవాలన్నా మీరైతే ఫస్ట్ ఇలా రిపోర్ట్ చేయాలి. రిపోర్ట్ చేసిన తర్వాత నేను అప్గ్రేడ్ చేసుకోవాలా ఇదే ఉంచుకోవాలనేది సెకండరీ. అండ్ నెక్స్ట్ నేను రిపోర్ట్ చేయకపోతే ఏంటి అంటే మీరు కౌన్సిలింగ్ నుంచి అయితే టర్మినేట్ అయిపోతారు అనమాట, ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ కింద వెళ్ళిపోతారు. మీరు ఇక్కడ చూసారు కదా, సీట్ వద్దనుకుంటే రిజైన్ ఆర్ ఫ్రీ ఎగ్జిట్లో వెళ్ళిపోతారు. ఎవరైతే ఎగ్జిట్ అయిపోతారో వారు ఫర్దర్గా నాట్ ఎలిజిబుల్, కానీ మీ ఫీ అన్ని రీఫండ్ అవుతాయి, మీరు మాత్రం నాట్ ఎలిజిబుల్. అర్థమైంది కదా, మీకు ఈ పాయింట్ నుంచి ఏమర్థమైంది, మీరైతే పక్కకి వెళ్ళి రిపోర్ట్ చేయాల్సిందే. సో రిపోర్ట్ చేశాను భయ్యా, ఇప్పుడేంటి నేనేమో ఫర్దర్గా అప్గ్రేడ్ చేసుకోవాలనుకుంటున్నాను ఎలాగా. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, మీరు అప్గ్రేడ్ చేసుకోవాలి అండ్ జాయిన్ అవ్వాలనుకుంటే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు సీట్ వచ్చిన తర్వాత మీరు ఎప్పుడైతే రిపోర్ట్ చేస్తారో మీకు అక్కడ ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవుతుంది అనమాట, అలాట్మెంట్స్ వచ్చిన తర్వాత. అది ఏంటి అంటే సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ అంటూ ఒకటి ఉంటుంది. అదేంటంటే మన వెబ్సైట్ ఇస్తాడు, ఆ వెబ్సైట్ లోపలికి వెళ్ళి మనం లాగిన్ అయ్యి అక్కడ ఒక చెక్ బాక్స్ ఉంటుంది అనమాట, రీటైన్ అండ్ కంటిన్యూ ఆప్షన్ దగ్గర. అక్కడికి వెళ్ళి మీరు రీటైన్ అండ్ కంటిన్యూ ఆప్షన్ కొట్టేశారు అనుకోండి, క్లిక్ చేసి సబ్మిట్ చేసేసారు అనుకోండి, మీకు ఇంక ఎట్టి పరిస్థితుల్లో అప్గ్రేడ్ అయితే అవ్వలేరు. సో ఇన్ కేస్ మీకు అప్గ్రేడ్ కావాలనుకుంటే ఆ సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ని మీరైతే చేయకండి, వెబ్సైట్కి వెళ్ళి జస్ట్ మీరు ఆ మెసేజ్ని ఇగ్నోర్ చేసేయండి. సో అప్పుడు మీరు ఆటోమేటిక్గా అప్గ్రేడ్ అవుతారనమాట. అప్గ్రేడ్ అయినప్పుడు ఏంటి భయ్యా, నెక్స్ట్ నేను అప్గ్రేడ్ చేసుకున్నాను, సెకండ్ ఫేజ్లో నాకు సీట్ వచ్చింది, అప్పుడు నాకు ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీట్ కావాలనుకుంటున్నా అంటే అవ్వదండి. మీరు వన్స్ అప్గ్రేడ్ పెట్టుకుంటే అప్గ్రేడ్ అయిన సీట్ మాత్రం మీకు ఫిక్స్, ఆల్రెడీ వదిలేసింది పోతుంది, అది వేకెంట్ అయిపోయి అన్రిజర్వ్డ్ కార్డులకి వెళ్ళిపోయి మళ్ళీ మెరిట్ మీద వాళ్ళకి అయితే అలాట్ చేయడం జరుగుతుంది. సో అది ఇప్పుడు మీకు సేమ్ కాలేజ్ కావాలనుకుంటే మీకు ఏం చెప్పాను, మీరు వెళ్ళి రిపోర్ట్
రిపోర్ట్ చేసిన తర్వాత మీరు మళ్ళీ నోటిఫికేషన్ వస్తుంది కదా వెబ్సైట్లో, అక్కడ మీరు మీ లాగిన్ క్రెడెన్షియల్తో అయ్యేసి అక్కడ మీ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి, మీకు అలౌట్ అయింది ఏంటని. అక్కడ మీకు ఒక చిన్న చెక్ బాక్స్ ఉంటుందన్నమాట, రీటైన్ అండ్ కంటిన్యూ అని. దానిపైన క్లిక్ చేసి మీరు సబ్మిట్ విత్ ఓటీపీ అని కొడితే మీ మొబైల్ నెంబర్కి కానీ మెయిల్కి కానీ ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అక్కడ నొక్కేసి క్లిక్ అండ్ వెరిఫై అండ్ సబ్మిట్ కొట్టేస్తే మీకు ఈ సీట్ ఫిక్స్ అయిపోతుంది అనమాట. మీకు ఇంకెన్ని రౌండ్స్ అయినా సరే మీ నేమ్ వస్తుంది, మీరు ఇక్కడ తీసుకున్న కాలేజ్ వస్తుంది, కానీ మీకు అప్గ్రేడ్ అయితే అవ్వదు. ఇంక సీట్ ఫిక్స్ మీరు తీసుకున్నట్లే. అదే కనుక మీరు ఈ మెసేజ్ని ఇగ్నోర్ చేస్తే జస్ట్ మీరు అప్గ్రేడ్ అవుతారు. అప్గ్రేడ్ అయినప్పుడు ఏంటి, మీకు ఫస్ట్ ఫేజ్లో ఏదైతే సీట్ వచ్చిందో అది మీకు అలౌట్ అవ్వదు, అది వేకెంట్ సీట్ వెళ్ళిపోతుంది. మీకు క్లారిటీ వచ్చేసింది కదా, అది ఎలా చేసుకోవాలి రిటైన్ సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ అనేది నేను ఫర్దర్గా చెప్తాను. సో అర్థమైంది కదా, ఇదనమాట. సో వన్స్ మీరు ఇక్కడ ఫ్రీ ఎగ్జిట్ రిపోర్ట్ చేయకుండా ఎగ్జిట్ అయిపోతే మీరు మేనేజ్మెంట్ కోటాకి డైరెక్ట్గా అప్లికబుల్ అనమాట. ఎందుకంటే మీకు ఇక్కడ ఫర్దర్గా కౌన్సిలింగ్ కూడా మీరు కాన్వేర్ కోటాలో అప్లికబుల్ అవ్వరు కాబట్టి డైరెక్ట్ మేనేజ్మెంట్ కోటాకి అయితే అప్లికబుల్ అయితే అయిపోతారు. సో మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ చూడండి, మీరు ఇక్కడ మళ్ళీ చెక్ చేసుకోవచ్చు. అసలు మీరు ఫేజ్ 1లో రిపోర్టే అవ్వలేదు అనుకోండి, మీరు అవుట్ ఆఫ్ కౌన్సిలింగ్, మీకు ఇప్పుడు చెప్పినట్లుగానే ఫ్రీ ఎగ్జిట్లో అన్నారు కదా, సో అలా. నెక్స్ట్ చూసుకోండి, రిటైన్ అండ్ కంటిన్యూ ఆప్షన్ ఎలాగాని మీకు కింద చెప్పాను కదా. సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఫస్ట్ నీకు కనుక సీట్ వస్తే నీకు ఒక మెసేజ్ వస్తుందన్నమాట, మీరు సబ్మిట్ చేయండి సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ రిటైన్ అండ్ కంటిన్యూ చేసుకుంటున్నందుకు, ఆ కాలేజ్లో ఆ సీట్ నాకు కావాలి నేను తీసుకుంటాను అన్నందుకు మీరు ఈ వెబ్సైట్లోకి వెళ్ళి సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ని సబ్మిట్ చేయండి అని క్లియర్ కట్గా మెన్షన్ చేశాడు. చూడండి, అర్థమైంది కదా, మెన్షన్ చేశాడు. ఒకవేళ నీకు వద్దు నేను అప్గ్రేడ్కి వెళ్తాను అని అనుకుంటే మాత్రం జస్ట్ మీరు ఆ మెసేజ్ని ఇగ్నోర్ చేసేయండి అని వీడే చెప్పాడు, కానీ ఇగ్నోర్ ద మెసేజ్ అని. సో ఈ పాయింట్ నోట్ చేసుకోండి. మీకు సీట్ కావాలి నేను పక్కాగా తీసుకుంటానంటే ఆన్లైన్లోకి వెళ్ళి దీని దగ్గర మీరు రిటర్న్ అండ్ కంటిన్యూ ఆప్షన్ కొట్టి క్లిక్ చేసి సబ్మిట్ చేసేయాలి. వద్దనుకుంటే మీకు వచ్చిన మెసేజ్ని జస్ట్ నెగ్లెక్ట్ చేసేయండి. సో మీరు ఫర్దర్గా అప్గ్రేడ్ అవుతారు. బట్ ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీట్ని మీరు క్యాన్సిల్ చేసుకున్నట్లే. అండ్ సెకండ్ ఫేజ్లో ఏదో వస్తే దాన్ని మీరు తీసుకోవాలి. నెక్స్ట్ చూడొచ్చండి, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటారో లైక్ సబ్మిట్ చేసుకోవాలి సెల్ఫ్ డిక్లరేషన్ ఈ వెబ్సైట్లోకి వెళ్ళి లాగిన్ అయ్యి మీ క్రెడెన్షియల్తో ఓటీపీ వస్తుంది కదా, సో ఆ ఓటీపీతో మీరు లాగిన్ అయిపోయిన తర్వాత అక్కడ మీరు చూస్తారనమాట మీ డీటెయిల్స్ అన్ని, మీరు ఎక్కడ ఏ కాలేజ్ ఎలా వచ్చింది ఏంటి, మీరు రిపోర్టెడా కాదా ఏంటని. సో అక్కడ ఏం చేస్తారంటే మీ క్యాండిడేట్ ఉన్నారు కదా, రిటైన్ అండ్ కంటిన్యూ ఆప్షన్ ఉంటుంది అనమాట. దానిపైన పక్కన ఒక చెక్ బాక్స్ ఉంటుంది. ఆ చెక్ బాక్స్ పైన క్లిక్ చేసి సబ్మిట్ విత్ ఓటీపీ అని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీకు మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ అండ్ మెయిల్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అక్కడ రిసీవ్ చేసుకున్న తర్వాత అక్కడ మెన్షన్ చేసి అండ్ వెరిఫై అండ్ సబ్మిట్ బటన్ క్లిక్ చేయాలి. అండ్ తర్వాత మీకు ఓటీపీ సబ్మిషన్ విత్ సక్సెస్ఫుల్ అని వస్తుంది ఓటీపీ ద్వారా. అండ్ దాన్ని మీరు ప్రింట్ అయితే తీసుకొని ఫర్దర్గా యూస్ చేసుకోవాలి. సో ఇంక వన్స్ మీరు ఇది చేసేసుకున్నారనుకోండి, ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీట్ ఇంకా మీకు ఫిక్సే. మీరు ఫర్దర్గా ఎన్ని రౌండ్స్ అయినా మీ పేరు ఉంటుంది, మీకు అలౌట్ అయింది ఫేజ్ 1లో ఈ కాలేజ్ అనే ఉంటుంది తప్ప మీకు అప్గ్రేడ్ అస్సలు అవుతుంది ఎట్టి పరిస్థితుల్లో. ఈ మెసేజ్ని మీరు ఇగ్నోర్ చేశారనుకోండి, మీరు ఫర్దర్గా అప్గ్రేడ్ అవుతారు. జస్ట్ అంతే సింపుల్, అర్థమైంది కదండి. మీరు జాయిన్ అవ్వండి, ఇలా రిపోర్ట్ చేయండి, బట్ ఈ మెసేజ్ని మాత్రం మీరు ఇగ్నోర్ చేయాల్సిందే అంతే. నెక్స్ట్ చూడండి, రౌండ్ 2కి ఎవరు ఎలిజిబుల్ ఎవరు నాట్ ఎలిజిబుల్ అంటే ఫస్ట్ ఎలిజిబుల్ చూద్దాం. ఎవరు ఎలిజిబుల్ అవుతారు, ఫస్ట్ ఫేజ్లో ఎవరికైతే సీట్ అలాట్ అవ్వలేదో వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. అలాగే ఎవరైతే సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ వద్దనుకొని ఆ మెసేజ్ని ఇగ్నోర్ చేసి అప్గ్రేడ్కి వచ్చారో వాళ్ళు ఇక్కడ ఎలిజిబుల్ అవుతారు. అండ్ ఎవరెవరు నాట్ ఎలిజిబుల్ అవుతారంటే ఎవరైతే రిపోర్ట్ చేయరో ఇంక వాళ్ళు ఎలాగో టర్మినేట్ అయిపోతారు కదా కౌన్సిలింగ్ నుంచి, వాళ్ళు నాట్ ఎలిజిబుల్ సెకండ్ రౌండ్కి కూడాను. అలాగే మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చండి, రిటర్న్ ఆప్షన్ కనుక క్లిక్ చేసి పెట్టుకుంటారు కదా, ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీట్ నాకు కావాలి నేను రిటర్న్ అండ్ సెల్ఫ్ డిక్లరేషన్ సబ్మిట్ చేశానంటే వాళ్ళు నాట్ ఎలిజిబుల్. ఎందుకంటే ఫేజ్ 1లో సీట్ని సెక్యూర్ చేసుకున్నారు, వీళ్ళు నాట్ ఎలిజిబుల్. అండ్ ఇంకోటి చూసుకోవచ్చండి, ఎవరైతే ఫ్రీ ఎగ్జిట్ని యూస్ చేసుకుని వెళ్ళిపోయారో వాళ్ళు అనమాట. సో ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు వాళ్ళు నాట్ ఎలిజిబుల్. ఎందుకంటే ఫ్రీ ఎగ్జిట్లో వెళ్ళిపోయాడు అంటే ఇంకా రిపోర్ట్ చేయబడిన రెండు ఒకటే కౌన్సిల్ నుంచి టర్మినేట్ అయిపోతారు. ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ రౌండ్ 2 కండిషన్ మాట్లాడదాం. సేమ్ అంతే, నాట్ అలర్ట్ అవ్వకపోతే మా బాబు 2 ట్రై చేసుకోండి అని చెప్తాం. అలర్ట్ అయితే ఏంటి అంటే ఒకవేళ మీరు అప్గ్రేడ్ అయ్యి ఫస్ట్ ఫేజ్ నుంచి మీరు ఆ సెల్ఫ్ డిక్లరేషన్ మెసేజ్ని ఇగ్నోర్ చేసి మీరు అప్గ్రేడ్ అయ్యి సెకండ్ ఫేజ్లో మీకు సీట్ వస్తే మాత్రం మీరు ఇక్కడ చూడొచ్చు మస్ట్ అండ్ షుడ్గా మీరు రిపోర్ట్ అవ్వాలండి. అండ్ జాయిన్ అయ్యే టైంలో మీరు ఇప్పుడు మీకు ఇక్కడ మీరు 2 సర్టిఫికేట్స్ అయితే సబ్మిట్ చేయాలి, కస్టోడియన్ సర్టిఫికేట్ ఒకటి అండ్ అట్ ద సేమ్ టైం రిలీవింగ్ సర్టిఫికేట్. ఇప్పుడు దీనికి ఏం లేదండి, సింపుల్, నాకు ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చింది, నేను ఇక్కడ చెప్తున్నాను అప్గ్రేడ్ అయ్యి వచ్చిన వాళ్ళకి సెకండ్ ఫేజ్లో రిపోర్ట్ చేసే టైంలో ఏమేం కావాలో చెప్తున్నాను చూడండి. ఫస్ట్ ఫేజ్లో నాకు సీట్ వచ్చింది, నేను కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేశాను. బట్ ఏంటంటే నేను వెబ్సైట్లోకి వెళ్ళి నేను రిటర్న్ అండ్ కంటిన్యూ సెల్ఫ్ డిక్లరేషన్ అయితే నేను పెట్టుకోలేదు, ఎందుకంటే నాకు ఈ కాలేజ్ వద్దు, నేను అప్గ్రేడ్కి వెళ్తున్నాను కాబట్టి నేను ఆ మెసేజ్ని సింపుల్గా ఇగ్నోర్ చేశాను. అండ్ సెకండ్ ఫేజ్లో నాకు ఇంకొక కాలేజ్ అయితే అలౌట్ అయింది. సో ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళి రిపోర్ట్ చేయాలి కదా, డైరెక్ట్గా వెళ్ళి రిపోర్ట్ చేయకూడదండి. మీరు ఫస్ట్ ఏం చేయాలంటే ఫస్ట్ ఫేజ్లో ఏదైతే అలౌట్ ఉంటుందో అక్కడికి వెళ్ళి మీరు అక్కడ నుంచి రివీలింగ్ అవుతున్నట్టు ఒక సర్టిఫికేట్ రిలీవింగ్ సర్టిఫికేట్ తీసుకోండి. అండ్ అలాగే మీ యొక్క సర్టిఫికేట్స్ ఒరిజినల్ అని మీరు ఆల్రెడీ అక్కడ సబ్మిట్ చేస్తుంటారు కదా, అవి ఇస్తే అవి తీసుకొని డైరెక్ట్ వెళ్ళండి. ఆర్ఎల్స్ ఈ కస్టోడియన్ సర్టిఫికేట్ అనమాట, మీరన్నీ అక్కడ సబ్మిట్ చేశారు ఫస్ట్ ఫేజ్లో కూడా అన్నట్లు ఒక సర్టిఫికేట్ అయితే మీరు తీసుకోవాలి. ఈ 2
2 సర్టిఫికేట్స్ మీ ఫేజ్ 1లో అలాట్ అయింది తీసుకొని ఏదైతే ఇప్పుడు మీ కాలేజ్ అప్గ్రేడ్ అయి ఉంటుందో అక్కడికి వెళ్ళి మీరు ఈ 2 సబ్మిట్స్తో సహా మీరు వెళ్ళి రిపోర్ట్ చేయాలన్నమాట. ఓకేనా? ఏ 2 సర్టిఫికేట్స్ రిలీవింగ్ సర్టిఫికేట్ అది ఎవరు ఇస్తాడు? ఫస్ట్ ఫేజ్లో మీరు అలాట్ అయిన వాళ్ళు ఇస్తారు, అది ఎక్కడ ఇవ్వాలి? నెక్స్ట్ అప్గ్రేడ్ అయిన కాలేజ్లో ఇవ్వాలి. అలాగే కస్టోడియన్ సర్టిఫికేట్ అంటే ఏంటి? మీరు అన్ని సర్టిఫికేట్స్ మీరు సబ్మిట్ చేసినట్టుగా చెప్పే ఒక సర్టిఫికేట్నే మీరు కస్టోడియన్ సర్టిఫికేట్ అంటారు. అంటే మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ నేను ఫస్ట్ ఫేజ్లో అలాట్ చేశాను, ఇక్కడ ఇచ్చేసాను అన్నట్లుగా అది ఆ ప్రిన్సిపల్ చేత సైన్ చేసుకుని అది కూడా తీసుకొచ్చి అప్గ్రేడ్లో ఇవ్వాలి. సో ఇది అప్గ్రేడ్ అయిన వాళ్ళు 2 సర్టిఫికేట్స్ అయితే మ్యాండేటరీ. సో ఇది ఒకసారి నోట్ చేసుకోండి. సరే, నాకు కొత్తగా అలాట్ అయింది, నాకు ఫేజ్ 1లో అలాట్ కాలేదు, నేను రౌండ్ 2కి వచ్చాను, రౌండ్ 2లో నాకు అలాట్ అయింది అని అనుకుంటేనంటే సేమ్ అండి, మీకు సేమ్ కాలేజ్ కావాలి, నువ్వు ఇక్కడ ఫిక్స్ అవుతున్నావు అంటే వెబ్సైట్లోకి వెళ్ళు భయ్యా, నీ లాగిన్ అవ్వు, అలాగే నీ సెల్ఫ్ డిక్లరేషన్ నువ్వైతే అక్కడ సబ్మిట్ చేసి ఓకే నాకు ఇది కావాలని. వద్దనుకుంటావా జస్ట్ వదిలేసే. అర్థమైంది కదా? నెక్స్ట్ ఎలిజిబుల్ అవుతావు థర్డ్ ఫేజ్కి నువ్వు సబ్మిట్ చేయకపోతే సెల్ఫ్ డిక్లరేషన్. నీకు అర్థమైంది కదా? సో ఇంతే అప్గ్రేడ్ అవ్వాలనుకుంటే. అండ్ ఇంకా మీరు చెక్ చేసుకోవచ్చండి, వాడు ఎవడైనా ఇక్కడ నాకు సీట్ వద్దనుకుని సెకండ్ ఫేజ్ వెళ్ళిపోతుంటే వాడు రిజైన్ చేసుకోవచ్చు, ఫ్రీ ఎగ్జిట్ చేసుకోవచ్చు. ఇక్కడ వాడు ఫీజు మాత్రం రీఫండ్ అవుతాయి కానీ వాడు ఫర్దర్గా ఎలిజిబుల్ అయితే అవ్వడు. వాడైతే డైరెక్ట్ మేనేజ్మెంట్ కోటా రౌండ్ 2కి అయితే అప్లికబులే. ఇక్కడ రౌండ్ 1కి ఎందుకు అప్లికబుల్ కాదు మేనేజ్మెంట్ కోటా కంటే వాడు ఇక్కడికి వచ్చేలోగా మేనేజ్మెంట్ కోటా రౌండ్ 1 అలాట్మెంట్స్ అనేవి అయిపోతాయి కాబట్టి. సో మీకు క్లారిటీ వచ్చేసింది అనుకుంటానండి. చాలా అంటే కిందకి వెళ్ళి నేను చెప్తున్నాను. ఓకేనా? ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చెక్ చేసుకోవచ్చండి, మీరు ఎవరైతే ఫస్ట్ ఫేజ్లో ఆల్రెడీ యూనివర్సిటీ ఫీ అన్ని పే చేసేసి ఉంటారో వాళ్ళైతే మళ్ళీ మీరు పే చేయాల్సిన అవసరం అయితే అసలు లేదనమాట. మీరు జస్ట్ అలాట్మెంట్ లెటర్, ఫస్ట్ ఫేజ్లో వచ్చిన అలాట్మెంట్ లెటర్ అండ్ సెకండ్ ఫేజ్లో అలాట్ అయినట్లు అలాట్మెంట్ 2 లెటర్లు మీరు అయితే తీసుకుని వెళ్ళాలి. అదే ఇక్కడ మెన్షన్ చేశాడు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చెక్ చేసుకోవచ్చండి, ఎవరైతే అప్గ్రేడ్ పెట్టుకున్నారో మీరు రిలీవింగ్ సర్టిఫికేట్ అనేది తీసుకొని వెళ్ళి అలాంగ్ విత్ ద కస్టోడియన్ సర్టిఫికేట్ మీరైతే న్యూ రిపోర్ట్ అయిన కాలేజ్లో సబ్మిట్ చేయాలి. అదే మెన్షన్ చేశాడు క్లియర్గా. అండ్ నెక్స్ట్ చూసుకోవచ్చండి, ఎవరైతే క్యాండిడేట్స్ అప్గ్రేడ్ అయ్యి ఫేజ్ 2కి వచ్చారో వాళ్ళకి ఇంకా ఎటువంటి రైట్స్ ఉండవు. అంటే ఫేజ్ 1లో సీట్ నేను తీసుకోవడానికి ఎటువంటి ఛాన్స్ ఉండదు. ఆ ఫేజ్ 1లో మీరు వదిలేసిన సీట్ ఏదైతే ఉంటుందో అది అన్రిజర్వ్డ్ కిందకి వెళ్ళిపోయి మెరిట్ కింద వెళ్ళిపోతుంది అనమాట. మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకోవచ్చండి, ఇన్ కేస్ మీకు కనుక ఫేజ్ 2లో కొత్తగా సీట్ అలాట్ అయితే, లైక్ ఫేజ్ 1లో అలాట్ అవ్వలేదు, ఫేజ్ 2కి వచ్చారు అక్కడ అలాట్ అవుతాయి కదా, మీరు పక్కగా ఫిజికల్గా అయితే వెళ్ళి రిపోర్ట్ అవ్వాలి మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ సహా. ఒకసారి నోట్ చేసుకోండి పాయింట్స్ అన్ని, మీకు క్లియర్ అయిపోయింది అనుకుంటున్నాను నేను. అండ్ నెక్స్ట్ చూసుకోవచ్చండి మాపప్ రౌండ్. సో మాపప్ రౌండ్కి ఎవరు ఎలిజిబుల్ ఎవరు నాట్ ఎలిజిబుల్ అని మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలిజిబుల్ ఎవరు? ఫస్ట్ ఫేజ్లో సీట్ రాలేదు, సెకండ్ ఫేజ్లో సీట్ రాలేదు, వాళ్ళు ఎలిజిబుల్. అర్థమైంది కదా? ఫస్ట్ ఫేజ్లో సెకండ్ ఫేజ్లో ఎవరికైతే సీట్ అలాట్ ఉండదో వాళ్ళు మాపప్ రౌండ్కి మళ్ళీ కంటిన్యూ చేసుకుని ఎలిజిబుల్ అవుతారు. అండ్ అలాగే రౌండ్ 2లో వచ్చిన సీట్ ఎవడైతే సెల్ఫ్ డిక్లరేషన్ సబ్మిట్ చేయకుండా ఇగ్నోర్ చేసేసి అప్గ్రేడ్కి వెళ్ళిపోయి రౌండ్ 3కి వచ్చారో వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. నేను పదే సెల్ఫ్ డిక్లరేషన్ అని ఎందుకు మెన్షన్ చేస్తానంటే, మీకు అక్కడ సీట్ కావాలి తీసేసుకుంటే డైరెక్ట్ కంటే మీరు నోటిఫికేషన్ వచ్చినప్పుడు అందులోకి వెళ్ళి మీరు మీ సెల్ఫ్ డిక్లరేషన్ సబ్మిట్ చేయాలండి. అలా సబ్మిట్ చేస్తే మీకు ఎక్కడ వచ్చిన ఫేజ్లో ఆ సీట్ మీకు ఫిక్స్ అయి ఉంటుంది. లేదా నేను అప్గ్రేడ్కి వెళ్ళాలనుకుంటే దీన్ని మీరు ఎట్టి పరిస్థితుల్లో మీరైతే సబ్మిట్ చేయకూడదు. అర్థమైంది కదా? ఇంకా ఎవరు ఎలిజిబుల్ కాదంటే ఎవరైతే ఫస్ట్ ఫేజ్ కానీ సెకండ్ ఫేజ్లో కానీ రిపోర్ట్ చేయరో వాళ్ళొకళ్ళు. అండ్ అలాగే రీటైన్ అని చేసుకుంటారు కదా, ఫేజ్ 1లో నాకు కావాలి ఈ కాలేజ్ నేను ఉంచేసుకుంటా, ఫేజ్ 2లో అనేటువంటి నాకు ఇది కావాలి ఉంచేసుకుంటాను, రిటైన్ చేసుకునే వాళ్ళు నాట్ ఎలిజిబులే. అండ్ అలాగే ఫ్రీ ఎగ్జిట్ అయిపోయిన వాళ్ళు నాట్ ఎగ్జిటే. అండ్ అలాగే ఆల్ ఇండియా కోటాలో ఎవరైతే ఫేజ్ 3 వరకు అలాట్ అయి ఉంటారో వాళ్ళు కూడా నాట్ అలౌడ్ అనమాట స్టేట్ కోటాకి. అదనమాట, ఒకసారి నోట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ చూసుకోవచ్చండి మాపప్ రౌండ్. సో దీని కండిషన్ ఏంటి? అలాట్ అవ్వలేదు ఏంటంటే, భయ్యా ఇంకా నీకు ఫస్ట్ 3 ఫేజ్లో ఛాన్సెస్ అయిపోయినాయి, ఇంకా నువ్వు స్టే వేకెన్సీలోనే ఛాన్స్ ఉంది, సో అందులో పార్టిసిపేట్ చెయ్యి, నీకు వస్తా లేంట్లేదు, సింపుల్. నెక్స్ట్ నీకు అలాట్ అయింది అనుకోండి, కంపల్సరీ మీరైతే జాయిన్ అవ్వాల్సిందే. మీకు ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్స్ ఏవి లేవండి. సో ఇంతకుముందు వరకు అంటే మీరు ఫ్రీ ఎగ్జిట్ అవ్వచ్చు, ఫీజు రీఫండ్ ఇచ్చేవాళ్ళు, మీరు ఫర్దర్గా కౌన్సిలింగ్ నాట్ ఎలిజిబుల్. బట్ ఏంటంటే ఇక్కడ ఫ్రీ ఎగ్జిట్ లేదు. ఏంటి? థర్డ్ ఫేజ్కి. ఈ ఫ్రీ ఎగ్జిట్లో మీరు పక్కకు వెళ్ళి రిపోర్ట్ చేయాల్సిందే అనమాట కాలేజ్లో. అర్థమైంది కదా? మీరు ఇన్ కేస్ రిపోర్ట్ చేయకపోయినా సరే, రిపోర్ట్ చేయకపోయినా సరే, సీట్ రిజైన్ చేస్తానన్నా సరే మీకు రీఫండ్ రాదు. అలాగే కొంత కాన్సిక్వెన్సెస్ ఉంటాయి, అవి మీరు ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఫర్దర్గా స్టే వేకెన్సీ రౌండ్ కూడా మీరైతే పార్టిసిపేట్ అయితే చేయలేరు అని చూసారు కదా. నాట్ రిపోర్ట్ అండ్ జాయిన్, నాట్ ఎలిజిబుల్ ఫర్ ఫర్దర్ రౌండ్స్, మస్ట్ జాయిన్. ఒకసారి నోట్ చేసుకోండి. మీరు జాయిన్ అయ్యారు అనుకోండి, రిపోర్ట్ చేసి జాయిన్ అవ్వడమే. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా అప్గ్రేడేషన్ అంటూ ఉండదు రౌండ్ 3కి, ఎందుకంటే స్టే వేకెన్సీ ఒక సెపరేట్ కౌన్సిలింగ్ జరుగుతుంది. సో ఇక్కడ నుంచి అప్గ్రేడేషన్ కూడా ఏమీ ఉండదు. సో ఒకసారి నోట్ చేసుకోండి మనం మాపప్ రౌండ్. అండ్ నెక్స్ట్ చూసుకోవచ్చండి స్టే వేకెన్సీ రౌండ్ ఎలా జరుగుతుంది అండ్ దీనికి ఎవరు ఎలిజిబుల్ అంటే, ఫస్ట్ చూసుకోవచ్చండి నాకు ఫస్ట్ ఫేజ్లో సీట్ రాలేదు, సెకండ్ ఫేజ్లో సీట్ రాలేదు అండ్ థర్డ్ ఫేజ్లో కూడా సీట్ రాలేదు, వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్. అర్థమైంది కదా? అండ్ నాట్ ఎలిజిబుల్ ఎవరు అని అంటే మాత్రం క్యాండిడేట్స్ ఎవరైతే అలాట్ అయి ఉంటారో ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3లో వాళ్ళు, అండ్ అలాగే ఏక్యూలో ఎలిజిబుల్ అయిన వాళ్ళు కూడాను. ఒకసారి నోట్ చేసుకోండి.
అండ్ నెక్స్ట్ చూసుకోవచ్చండి స్టే వేకెన్సీకి ఉన్నటువంటి రూల్స్ అనమాట. మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. మీకు ఇన్ కేస్ స్టే వేకెన్సీలో సీట్ వస్తే నేను ముందు చెప్పినట్టుగానే మీరు పక్కగా వెళ్ళి రిపోర్ట్ అయితే చేయాలన్నమాట. అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్, ప్రొవిజనల్ అలాట్మెంట్ లెటర్, ప్రొవిజనల్ వెరిఫికేషన్ కాపీ అండ్ అలాగే ఆ టైంలోనే మీరు ట్యూషన్ ఫీ, కాలేజ్ ఫీ అన్ని ఫీ పే చేయాల్సిందే. ఎట్టి పరిస్థితుల్లో మీరైతే రిజైన్ అయితే చేయలేరు. అలాట్ అవ్వలేదు ఏంటి స్టే వేకెన్సీలో, మీరు బీడీఎస్కి పార్టిసిపేట్ చేయడమే అండి. సేమ్ ఉంటుంది అన్నీ కూడాను. అండ్ మీరు చూసుకోవచ్చండి ఎవ్వరు కూడా రిజైన్ చేయడానికి విత్డ్రా చేసుకోవడానికి ఛాన్స్ లేదు కోర్స్ అయిపోయేలోగా. ఇన్ కేస్ మీరు కోర్స్ అయిపోయేలోగా విత్డ్రా చేసుకోవాలి మధ్యలో అనుకుంటే డిస్కంటిన్యూషన్ ఫీ కట్టేసి మీ సర్టిఫికేట్స్ అనేది తీసుకొని మీరైతే సీట్ని విత్డ్రా చేసుకోవచ్చు, కోర్స్ని కూడా క్యాన్సిల్ చేసుకోవచ్చు. సో దానికి ఉన్నటువంటి కాన్సిక్వెన్సెస్ ఏంటి అంటే ఎంబీబీఎస్కి 3 lakhs మీరు పే చేయాలి, జీఎస్టీ 54,000, టోటల్ 3,54,000 పే చేస్తే మీరు డిస్కంటిన్యూషన్ అయిపోయినట్లే. అండ్ బీడీఎస్కి 1,18,000 జీఎస్టీ, టోటల్ 1,18,000 మీరు పే చేస్తే డిస్కంటిన్యూ అయిపోయినట్లే అండి. సో ఒకసారి నోట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ చూడొచ్చండి సిద్ధార్థ మెడికల్ కాలేజ్లో మనకు లాస్ట్ ఇయర్ ఓఈకు వీళ్ళందరికీ ఉండేది, బట్ ఇదంతా తీసేసి ఆంధ్ర వాడికే ఇచ్చాడు. సో ఎలా అవుతుంది ఏంటి అంటే మనకి ఎవరైతే ఏయూ రీజియన్లో ఉంటారో వాళ్ళకి ఏయూ రీజియన్ కింద సీట్స్ వచ్చేస్తాయి. అండ్ ఎస్వీ రీజన్లో ఉన్నవారికి ఎస్వీ రీజన్ కింద సీట్స్ వస్తాయి. అండ్ అలాగే ఏపీ ఉంటుంది కదా, ఏపీ లోకల్ సీట్స్ ఎవరికి వస్తాయి అంటే బోత్ ఏయూ రీజన్ అండ్ ఎస్వీ రీజన్ వాళ్ళు కంపీట్ చేసి వాళ్ళ మధ్యలో ఉన్న మెరిట్ వాళ్ళకి ఇది అలౌట్ అవుతుంది. అండ్ అలాగే ఏపీ అన్రిజర్వ్డ్ సీట్స్ ఉంటాయి కదా, అవి ఎవరికంటే ఇక్కడ ఏయూ వాళ్ళు, ఎస్వీ వాళ్ళు అండ్ అలాగే ఏపీ నాన్ లోకల్ వాళ్ళు ముగ్గురు పార్టిసిపేట్ చేస్తారనమాట. సో ఒకసారి చెక్ చేసుకోండి. ఇలాగ ఉంటాయి ఈ సీట్స్కి వీటి యొక్క ఎలిజిబుల్ క్యాండిడేట్స్. అండ్ నెక్స్ట్ చూసుకోవచ్చండి కన్వర్షన్. సో ఇది నేను 1 by 1 చెప్పను, ఎందుకంటే ఇప్పటికే వీడియో చాలా లాంగ్ అయిపోయింది. మీరు ఒకసారి చెక్ చేసుకోండి కావాలనుకున్న వాళ్ళు, లైక్ ఏ కేటగిరీవి మిగిలిపోయిన సీట్స్ ఎక్కడికి కన్వర్ట్ చేస్తారనేది. అండ్ నెక్స్ట్ చూసుకోవచ్చండి. సో ఇది మనకి ఈ వీడియో ఇక్కడితో ఎండ్ అండి. లైక్ రౌండ్ వైజ్ అలాట్మెంట్స్ ఎలా ఉందని నేను మీ ఈ వీడియో అయితే మీకు క్లియర్ కట్గా వచ్చి అండ్ యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. సో అయితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో దట్ మాకుంటే ఒక సపోర్ట్ వచ్చి మేము ఇంకా ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. సో థ్యాంక్ యూ అండి.